తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. తుపాకీతో తిరుగుతూ హల్చల్ చేస్తున్న 5 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఓ తుపాకీతో పాటు 2 తూటాలు, ఒక కారు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్ తెలిపారు. 2020లో గంజాయి కేసులో మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం చింతపల్లికి చెందిన అందెం గోపి, రాజస్థాన్కు చెందిన ప్రవీణ్ భారతి రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించారు. అక్కడ వారిద్దరికీ కేరళకు చెందిన జైరాం, ఒడిశాకు చెందిన చంద్రశేఖర్ పరిచయం అయ్యారు. దీంతో జైరాం తనకు ఒక తుపాకీ కావాలని చంద్రశేఖర్ను అడగ్గా అతడు ఆ విషయాన్ని అందెం గోపికి తెలిపాడు. వెంటనే గోపి ప్రవీణ్ భారతికి చెప్పగా అతడు రాజస్థాన్కు చెందిన మరో వ్యక్తి ఇమ్రాన్ ఖాన్ కు చెప్పగా అతడు గోపికి ఒక తుపాకీ, 2 తూటాలు ఇప్పించాడు. ఆ తర్వాత చంద్రశేఖర్ తనకు తుపాకీ వద్దని చెప్పగా అందెం గోపి, గోసామి ప్రవీణ్ భారతి కే సముద్రం మండలం పెనుగొండకు చెందిన మాధవపెద్ది శ్రీకాంత్ రెడ్డి, సీరోలు మండలం చింతపల్లికి చెందిన దొంతగాని సందీప్, వరంగల్ సమీపం భట్టుపల్లికి చెందిన మెరుగు సిద్ధార్థ ఈ ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడి తుపాకీని అమ్మడానికి కారులో ప్రయాణిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ నెల 29న ఉప్పరపల్లి క్రాస్ వద్ద కారు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అందులో ఉన్న వ్యక్తులను అందులోకి తీసుకుని విచారించగా తుపాకీని అమ్ముదామని తిరుగుతున్నామని నేరం ఒప్పుకున్నారు. దీంతో 5గురిని అరెస్టు చేసినట్లుగా ఎస్పీ తెలిపారు. కాగా పరారీలో ఉన్న నిందితుడు ఇమ్రాన్ ఖాన్ ను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన మహబూబాబాద్ రూరల్ సిఐ సర్వయ్య, కే సముద్రం ఎస్ఐ మురళీధర్ రాజు, సిసిఎస్ ఎస్ఐ తాహెర్ బాబా సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సాయంత్రం 6 గంటలకి ఒక వెహికల్లో 4 వ్యక్తులు ఒక సస్పిషియస్ కండిషన్ లో దొరికారు. అండ్ సర్చ్ చేస్తే వాళ్ళు అక్కడ ఒకటి లైవ్ 2 కార్ట్రిజెస్ అండ్ ఒకటి ఆమ్ ఉంది అట్లా చెప్పారు.